హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, లెట్స్ వెల్కమ్ వరల్డ్ ఫేమస్ యూరోప్ అంకుల్ అని స్వాగతిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. వారిని ఎవర్రాది అంటారా, ఇంకెవరండి బాబు, ప్రపంచ పెద్దన్నలా ఫీల్ అయ్యే అమెరికా అంకుల్ అన్నమాట. మనకు తెలుసు కదా, ప్రపంచంలో ఏ రెండు దేశాలు కొట్టుకున్నా అక్కడ వాలిపోయి వాళ్ళది వాసన చూసి ఫెదరాయిడ్ లెవెల్లో తీర్పు ఇవ్వాలని చూసి లాస్ట్కి ఈపీ అవుతూ ఉంటాడు. ఇది అనాదిగా వస్తున్న అమెరికా ఆచారం అన్నమాట. ఎవడా ఆ సీట్లో కూర్చున్నా కామెడీ ఫీస్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఆ కామెడీ పాత్రని ట్రంప్ అంకుల్ పోషిస్తున్నాడు అనమాట. అధికారంలోకి రాకముందేమో పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని, అమెరికా ట్విన్ టవర్స్ని కూల్చేసిన బిన్ లాడెన్కి 10 ఏళ్ల పాటు సేఫ్గా ఆశ్రయం ఇచ్చిందని, అట్టంటోళ్ళకి 1000 కోట్ల అప్పులు ఎట్టా ఇస్తారు అంటూ పాశ్చాత్య మ్యూజిక్ పైన శంకరాభరణం శంకర్ శాస్త్రి ఊగిపోయినట్టు ఊగిపోయేవాడు. ఇక ఇప్పుడు పవర్లోకి వచ్చి ఆ సీటు ఎక్కాక అదే కుత్తే టెర్రరిస్ట్ పాకిస్తాన్ మనతో ఒక పక్క యుద్ధం చేస్తూ ఇంకో పక్క అప్పు కోసం వెళ్తే IMF ద్వారా $2.3 బిలియన్ లోన్ ఇప్పించాడు ఈ ట్రంప్ అంకుల్. ఇక ఇంతకంటే క్లోన్ ఎవడుంటాడో చెప్పండి మీరే. IMF అంటే మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే ప్రపంచ దేశాల్లో ఏదైనా దేశం కరువు కాటకాలతో అలమటిస్తూ ఉంటే ఫండ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళను గట్టున పడేయడానికి ఏర్పడ్డ ఒక ప్రపంచ సంస్థ. అట్లాంటి దాంట్లో అమెరికాకి ఓట్ షేర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళదే డెసిషన్ మేకింగ్. ఇక ఈ మేకింగ్లో భాగంగా బికారీ టెర్రరిస్ట్ పాకిస్తాన్కి అన్కండిషనల్గా $2.3 బిలియన్ ఇచ్చాడు ఈ ట్రంప్ అంకుల్. అది కూడా నిన్ననే. అంత ఎందుకు ఖర్చు పెట్టాడు అంటారా? ఖర్చా బొక్క. ఇచ్చిన ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళ చేతే వాళ్ళ ఆయుధ సామాగ్రిని కొనిపించి బిల్లు సెటిల్ అయ్యింది. కాకపోతే నీకున్న అప్పులో $2.3 బిలియన్ ఎక్కువ యాడ్ అయ్యాయి అని చెప్పి పంపిస్తారంతే. అది వీళ్ళ వ్యాపారం. అంటే ప్రపంచ మారువాడి కొట్టు వ్యాపారం అన్నమాట ఈ అమెరికా గాలది. చేసే ఈ లంగోటి పనికే ప్రపంచ పెద్దన్నలా ఫీల్ అవుతూ అన్నింట్లో దూరిపోతూ ఉంటారు వీళ్ళు. ఇక నిన్న ఫాకీకి అప్పిచ్చిన ఈ ట్రంప్ అంకుల్ ఇవాళ మధ్యలో దూరేసి సీజ్ ద ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటూ చెప్తూ మిస్టర్ కామన్ సెన్స్లా ఫీల్ అయిపోయాడు. కానీ కామెడీ ఏంటంటే చెప్పిన గంటలోనే ఫాకీగాళ్ళు కాశ్మీర్ ప్రాంతంలో ట్రంప్ అంకుల్ సీజ్ ఫైర్ని దిబ్బలో కొట్టి మళ్ళీ కాల్పులకు తెగబడ్డారు. దీంతో టెర్రరిస్టుల చేతిలో మోసపోయి ప్రపంచకం ముందు ఎరుపు మొహం వేసుకున్నాడు ట్రంప్ అంకుల్. అయినా ఈ అంకుల్గాడు ఆడి పనేదాడు చూసుకోక బికారీ పాకిస్తాన్కి ఒత్తాసు పలకడమే కాకుండా ఇండియా ఇంటర్నల్ ఇష్యూలో దూరిపోయి ఫెదరాయిడ్ల ఫోజ్ కొట్టడం ఏంటో. 2001లో వీళ్ళ కిందే ఒకడు బాంబు లగేదంగి చేస్తే అది ఎవడు అని కనిపెట్టడానికి 3 నెలలు పట్టింది. ఇక ఆ లాడెన్ అంకుల్ని పట్టుకోవడానికి 12 ఏళ్ళు పట్టింది. అందులో 10 ఏళ్ళు సేఫ్గా ఆ అప్పిచ్చిన పాకిస్తాన్లోనే ఉన్నాడు. అది వీళ్ళ రియాలిటీ. వీళ్ళు వచ్చి టెర్రరిజం పైన పోరాడుతున్న ఇండియాకి కామన్ సెన్స్ నేర్పిస్తారంట. ఇక ఇండియా ఎందుకు ఈ క్లోన్ అంకుల్ మాట పట్టించుకుంటుంది అంటారా? ఈ మధ్యన ట్రంప్ అంకుల్ పెట్టిన ప్రపంచ టారిఫ్ రొచ్చు ఒకటి ఉంది కదా, చైనాతో పోటీ పడాలంటే ఈ అంకుల్గాడు సోది వెనకపోయినా కూడా ఇన్నట్టు యాక్ట్ చేయాలన్నమాట. ఇక ఫాకీగాళ్ళు ఈ అంకుల్ని ఏక్దమ్ ఈపీని చేశారు కాబట్టి ఇక భారత్ ఎంచక్క ఫాకీగాళ్లతో గోళీలు ఆడిసుకోవచ్చు అన్నమాట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.